ఏంటి అక్కడ ఉంది అట్లానా శ్యామలం గారు మా ఇద్దరు వాతావరణంలో మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో చాణక్యపూర్ కమ్యూనిటీలో మరికొద్ది నిమిషాలు ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ కూడా మీ స్థానాలు కూర్చుంటే దయచేసి అందరూ మీ స్థానాలు కూర్చోవాల్సిన కోరుతున్నాము. మరికొద్ది నిమిషాల్లో గురువులు పూజలు రాబోతున్నారు. దయచేసి అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి How is the weather in Delhi? Are you eating properly? Don't sit lonely. Raghu, are you working? नवामसोमनातीयतोरिदः दिवेरः सरः परुषरगदुर्गानि विश्वानामेव सिन्धुं दुरितात्तिग्निः कामग्निवर्षान् तपसाश्वरन्तीं वैरोचनीं कर्मवले दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः तुम्बारजानभ्यो अस्मान् स्वस्तुधरति दुर्गानि विश्वा शब्दमे बहुरानगुरुवी भवा लोकायतनशायन्योः अक्षयत्रिवन्वरसाग्नानोऽस्माकं भोग्यमिलानमुना मुदाकरातमोदकं समाधिमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकं मुदाकरातमोदकं समाधिमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकं स्वरूपमत्सुरादिनिर्जनं नताधिकापदुद्धरं नदेतरातिभूकरं नमोदिताकमास्वरं नमत्सुरादिनिर्जनं नताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाशये महात्परं निरन्तरम् सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाशये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम्
సుసాహితీ సుపుత్రత సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరా రోగతామదోషతాం సుసాహితీ సుపుత్రత సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరా అభ్యుపై
పేతమూడి శ్రీ శ్యామల గారు కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మనసారా వందనాలు. అయితే ఇక్కడ మొట్టమొదటి మనకి ఇచ్చింది ఏంటంటే పైన స్లోగన్ హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. ఎందుకు హిందువుగా పుట్టినందుకు గర్వించడం అంటే హిందూ బంధువులు ఉన్నారు ఇక్కడ. హిందువులకు అందరూ బంధువులే. ఎందుకంటే మనలో ఎదుటివాడి మీద ద్వేషము విద్వేషము తెలియదు. మనకి అందరినీ కలుపుకుంటూ పోతుంటాం. ఆ కలుపుకునే క్రమంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి నేటి కాలంలో. సరే, దానికంటే ముందు మనం హిందువుగా పుట్టినందుకు గర్వించు అంటే మన ప్రత్యేకత ఏంటి హిందువులకి అంటే యావత్ ప్రపంచంలోని దేశాలన్నింటిలోకి కూడా హిందూ దేశం చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడున్న సంస్కృతి ఒకే ఒక విషయం చెప్తుంది, స్త్రీలను గౌరవించడం. అది ఒక హిందూ దేశంలో మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఇతర మతాల్లో ఇతర ధర్మాలు మనం చెప్పుకోవాలంటే వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళ గ్రంథాలకి అనుసారంగా ఏం చెప్తారంటే పురుషుడి పక్కటెంకలో నుంచి స్త్రీ జన్మించింది కాబట్టి పురుషుడి కంటే అన్ని విధాలా తక్కువ. కాబట్టి ఎప్పుడు కూడా ఆవిడ పురుషుడి కంటే తక్కువే, వాళ్ళకు లోబడి ఉండాల్సిందే అని వివిధ ధర్మాలు చెప్తాయి. అందుకని మనం ఏమనుకుంటామంటే కొంతమంది అజ్ఞానంతో ఏమనుకుంటారంటే మన దేశంలోనే ఈ కర్మ అంతా వేరే దేశాల చూడండి అని కర్మగారు మన దేశంలో అంటారు. ఊరికే మన దేశం ఉంటారు కానీ మన దేశం అత్యున్నతమైన సంస్కృతి కలిగింది. ఇక్కడ ఇంతక నుంచి మనం అనుకుంటున్నాం భారత్ మాతాకి జై అంటున్నాం, గోమాతను పూజ చేస్తాం, అన్ని మాటలే, అన్ని స్త్రీ స్వరూపాలే మనకి. కాబట్టి విదేశాలలో ఎక్కడో ఒక పక్కటెముక అని కాళికత్త అంతారు కదా స్త్రీలని. ఒక జంతువుతో పోల్చాడు ఈ మధ్య ఒక మహానుభావుడు, వేరే ధర్మానికి చెందినవాడు. అంత నీచంగా చూడబడే స్త్రీని ఇక్కడ మన భారతదేశంలో ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ స్త్రీలను పూజిస్తే అక్కడ దేవతను నాట్యం చేస్తారు. అంత గొప్ప సంస్కృతి మీకు ఎక్కడ కనబడదు. కాబట్టి నిజంగా మనం హిందువుగా పుట్టినందుకు గర్వించాల్సిందే. ఇకపోతే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మన దేశంలో ఎటు చూసినా శక్తి స్వరూపం, భూమి భూమాత, గోమాత, చెట్లు తులసమ్మ, వేప చెట్టు మహాలక్ష్మి, ఇక నదులు గంగమ్మ, కృష్ణమ్మ, ఇట్లా అన్నీ మనకి ఎటు చూసినా అమ్మాయి. ఎందుకంటే మేడం అనే మాట కంటే అమ్మ అనేది అత్యున్నత స్థానం. ఇది ఎవరు కాదనలేరు. ఎందుకంటే అది ఏ జాతి వాడు కానీ, ఏ ధర్మానికి చెందినవాడు కానీ, ఏ దేశానికి చెందినవాడు కానీ అమ్మ అనేది వాడి దృష్టిలో అత్యున్నతమైన స్థాయి గల వ్యక్తి. ప్రతి మనిషికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చనిపోయేంత వరకు అమ్మే గుర్తొస్తుంది. మన 70 ఏళ్ల వయసు వచ్చినా దెబ్బతింటే అమ్మ అంటాం. మనకి ఎటు చూసినా అమ్మే. కాబట్టి మన దేశంలో ఒకప్పుడు మేడం అనే మాట లేదు, అమ్మ అని అంటాం అందరినీ. మగపిల్లని కూడా ఎంతో ప్రేమతో ఏమ్మా అంటాం. మనం అమ్మని అంత మనకు ప్రేమ బాగా ఎక్కువైపోయినప్పుడు అమ్మ అంటాం. ఏంటమ్మా అని కోపం వస్తే విసుగుగా కూడా అమ్మ అని అంటాం. నోట్ల నుంచి వచ్చేది అమ్మ. ఆ స్థాయి మనకి మన దేశంలో మాత్రమే ఆడవాళ్ళకి దక్కే గౌరవం. కాబట్టి మనం ఏంటంటే విమెన్స్ డే చేస్తుంటాం. విమెన్స్ డే చేయడం తప్పలేదు. ఎందుకంటే పాపం విదేశాల్లో వాళ్ళకి ఒక గౌరవం లేక, ఒక ఓటు హక్కు లేక వాళ్ళు మమ్మల్ని కూడా సమానంగా చూడండి అని ఉద్యమాలు చేసి సాధించుకున్న విజయం విమెన్స్ డే. మనకు అవసరం ఎందుకు? మనకి పాతకాలం నుంచి పట్టబట్టలు కట్టారు, ఒంటి నిండా నగలేశారు, మనం ఎక్కడో కూర్చోబెట్టారు, దేవతగా పూజించారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. ఇంతకీ మనంత గొప్పతనం ఎక్కడా ఎవరికి ఇవ్వలేదు. ఇది మన పరిచయం అక్కర్లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ ఒకసారి మనకు తప్ప అలవాటు. అయితే స్త్రీ ఇంకొక పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర ఏంటంటే ప్రతి ఇల్లు సుఖంగా ఉంది అంటే సమాజం సుఖంగా ఉంటుంది. ప్రతి ఇల్లు ఆనందంగా ఉంది అంటే సమాజం ఆనందంగా ఉంటుంది. సమాజం ఆనందంగా ఉంటుంది అంటే దేశమే ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఒక దేశానికి ఒక ఇంట్లోనే సుఖశాంతులు భద్రత ఉండాలి. అది కలిగించేది స్త్రీ. నేనైతే పక్షపాతంతో చెప్తున్నా అనుకోకండి, పెద్ద మనసు అర్థం చేసుకోండి. మా నాన్నగారంటే నాకు దేవుడు, నాకు మా నాన్న అంటే భక్తి, మా వారు అన్ని విధాలు నాకు అంటగడ్డలు ఇస్తూ ఉంటారు. ఆయన అంటే నా గౌరవం. కాబట్టి మగవాళ్ళని చిన్న నేను చెప్పట్లేదు, ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అయితే మనకి ఇంట్లో మొట్టమొదటి గురువు అమ్మ. పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు నోరు తెరవమని తను నోరు తెరిచి చూపిస్తుంది. మొట్టమొదటి ట్రైనింగ్ అది మన అమ్మ నుంచి వచ్చేది. అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికైనా కానీ శిక్షణ అనేది అమ్మ దగ్గర నుంచే వస్తుంది. నడక నడవడం, మాట మాట్లాడడం, పలుకులు నేర్పడం,
ఇదే కాకుండా ఇంకా చాలా సంస్కారాలు అమ్మ నుంచే మనకు వస్తాయి. ఉదాహరణకి రామాయణంలో రాముడు లక్ష్మణుడు అడవిలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు భరతుడి గురించి. అంటాడన్నమాట రాముడు, భరతుడికి సహజంగా అందరూ తల్లిని అనుసరిస్తారు, కానీ భరతుడు మాత్రం తల్లిని అనుసరించలేదు అంటాడు. అంటే ఏ కాలంలో అయినా పిల్లలందరూ కూడా తల్లిని అనుసరిస్తారు. అంత గొప్ప బాధ్యత అనేది. మన ఉమ్మడి కుటుంబాల్లో అన్నదమ్ములు ఎంత బాగా కలిసి ఉన్నారండి, ఎంత మంచి కుటుంబం అండి అని మీరు అంటారు. ఆ కుటుంబం వెనుక ఆడవాళ్ళు పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఉంటేనే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుంది. అట్లాగే ఒక కొడుకు తల్లిని బాగా చూస్తున్నాడు, తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటాడో ఆయన అని అంటారు. అతని పక్కన అతని భార్య ఉంది. ఆడవాళ్ళు కాదు అని గౌరవపెడితే ఏమీ జరగదు. కాబట్టి ఎటు చూసినా కూడా ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర అంత గొప్పది. స్త్రీ మొట్టమొదటి గురువు ఇంట్లో పిల్లలకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సంస్కారాలు ఏంటి? ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ విడాకుల కేసులు అవి ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఒక అవగాహన లేకపోవడం. నువ్వెక్కువ నేను ఎక్కువ అని ఇద్దరు సమానమే. అర్ధనారీశ్వర తత్వం మనకు. అర్ధనారీశ్వర తత్వం అంటే ఇద్దరు సమానమనే కదా అర్థం. అది ఇంకెక్కడ మీకు కనపడదు. అలాంటప్పుడు మరి నువ్వా నేనా అనే స్థాయికి వచ్చామంటే మన పెంపకాలలో ఎక్కడో ఏదో లోపం ఉంది అని అర్థం. నేను ఎవరిని తప్పబట్టలేదు. ఉన్న నిజాలు మనకు తక్కని విషయాలు మనం గుర్తు చేసుకుంటాం ఇక్కడ సభాముఖంగా. కాబట్టి ఇక్కడ శిక్షణ అనేది ఇంట్లోనే రావాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుత కాలంలో అంటే ఎవరి దారిలో వాళ్ళు సంపాదనకు వెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి, మనం తక్కని విషయాలని మాట్లాడుతున్నాను, నేను కావాలని చేస్తున్నానని అనుకోవట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే సంపాదనకు వెళ్ళిపోతారు. పొద్దున్న రాత్రి అదే పని. పిల్లలకి ట్యూషన్ అప్పచెప్పేస్తారు. వాళ్ళు ట్యూషన్లో చదువుకుంటారు. మార్కులు, ప్రోగ్రెస్ కార్డ్స్, నెక్స్ట్ ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు, విదేశాలు, డాలర్లు. ఇక్కడ ఏమైపోతున్నాం మనం? ఒంటరిగా మిగిలిపోతున్నాం. ఎవరు చేసింది ఇది? స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధం ఇది మనం చేసుకుంటున్నాం. మనము యంగ్గా ఉన్నప్పుడు, మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మనకు తెలియదు. పిల్లలు, మార్కులు, డాలర్స్ అంతే. వృద్ధాప్యంగా నిలుస్తుంది మనం చేసిన తప్పు. ఇప్పుడు వెనక్కి తీసుకున్నామంటే కుదరదు. పిల్లలు వెనక్కి రారు. అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు విదేశాలకు మన చేతులారా అప్పచెప్పిన పిల్లలు వెనక్కి రావడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన తరుణం. ఎందుకంటే విదేశీ సంస్కృతి విషయంలాగా వ్యాపించింది. ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ వ్యాపించింది. మీకు తెలుసు వేషభాష మారిపోయాయి. అమ్మాయిలకి అబ్బాయిలకి వేషభాష తేడా లేదు. పోనీ అది కూడా సభ్యతగా ఉందంటే లేదు. చినిగిపోయిన జీన్స్ ప్యాంట్, చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎవరిని గౌరవిస్తాడు? ఇక్కడ తల్లులు ముఖ్యంగా తల్లి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం మనం. తల్లి చెప్పాల్సిన విషయం ఏంటంటే ముందు వస్త్రధారణ గురించి తల్లి పట్టించుకోవాలి, తర్వాత ప్రవర్తన గురించి పట్టించుకోవాలి, తర్వాత సంస్కారాలన్నీ కూడా పట్టించుకోవాలి. వేషధారణ గురించి అంటే మీకు తెలుసు, ఒంటి నిండా బట్టలు వేసుకోవడం మన సంస్కృతి. మీరు గమనించండి, కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ చూసినా మనకి ఒంటి నిండా కప్పుకునే సంస్కారమే ఉంది. తల నుంచి కాళ్ళ దాకా కప్పుకునే సంస్కారమే మన ఇండియాలో ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ప్యాంట్ షర్ట్ అలవాటు చేసేస్తున్నారు. ఆ టైట్స్ వేసుకుని అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమనిపించదు. మనం ఎందుకు చెప్పట్లేదు? ఈ సంస్కారం మనం ఇవ్వాలి. నీ వేషధారణ బాగుంటే ఎదుటివాడు నీకు గౌరవిస్తాడు. రూపేష లక్ష్మి, నీ రూపం చూడగానే మొహం దగ్గర చూపు లాగిపోవాలి. కాబట్టి మనం వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అందుకని ప్రస్తుత సమాజంలో మనం ఏం చేయాలనేది మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి వస్త్రధారణ డీసెంట్గా ఉండేటట్టుగా చున్నీ వేసుకుని, చక్కగా చుడీదార్ వేసుకుని సభ్యతగా కనిపిస్తే ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. అలా కాకుండా మేము ఎట్లయినా దిగుతాం, మమ్మల్ని గౌరవించండి అంటే, నన్ను గౌరవించండి, నువ్వు అందరినీ నన్ను గౌరవించండి అని మనం ఎవరిని కూడా ఏడ్చి మరీ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గౌరవం తెచ్చుకోండి మనం. అది మన రూపంలో ఉంటుంది. మన వేషధారణలో ఎలా ఉన్నా కూడా మన రూపం అంటే అందంగా వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్. అది నేర్పించాలి. అలాగే అబ్బాయిలకు ఎలాంటి సంస్కారాలు ఇవ్వాలి? అమ్మాయిలని వక్ర దృష్టితో చూడద్దు. ఏ అమ్మాయి అయినా కానీ నీకు చిన్నప్పటి నుంచి మనం ఈ సంస్కారాలు ఇవ్వాలి. మగపిల్లల్ని కూడా శ్రద్ధగా మనం గమనించాలి. ఒక నీకు మార్కులు, ప్రోగ్రెస్ బట్టలు వేసుకుంటే ఇస్తాడు. సమాజంలో మనం ఏం చేయాలనేది మాట్లాడుకుంటాం. చిన్నప్పటి నుంచి సంస్కారాలు ఇవ్వాలి. మగపిల్లల్ని కూడా శ్రద్ధగా మనం గమనించాలి. కాబట్టి మనం వస్త్ర
విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అందుకని ప్రస్తుత సమాజంలో అనేది మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి వస్త్రధారణ డీసెంట్గా చున్నీ వేసుకుని చక్కగా చుడీదార్ వేసుకుని సభ్యతగా కనిపిస్తే ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. వస్త్రధారణలో ఎలా ఉన్నా కూడా మన రూపం అంటే అందం కాదు, వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్, అది నేర్పించాలి. అలాగే అబ్బాయిలకు ఎలాంటి సంస్కారాలు ఇవ్వాలి? అమ్మాయిలని వక్ర దృష్టితో చూడద్దు. ఏ అమ్మాయి అయినా కానీ నీకు చిన్నప్పటి నుంచి మనం ఈ సంస్కారాలు ఇవ్వాలి. మగపిల్లల్ని కూడా శ్రద్ధగా మనం గమనించాలి. ఒక పని నుంచి ఎంత వస్తాయో తండ్రి బిహేవియర్ని బట్టి కూడా వస్తాయి. అలాగే ఈ కాలంలో ఇంకా కొన్ని చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే కరచాలనం. కరచాలనం అంటే షేక్ హ్యాండ్ చేసుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు తేడా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే మా జనరేషన్ వాళ్ళు 60 అబౌవ్ వాళ్ళందరూ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అలవాటు పడ్డారు. మన కొత్త సంస్కృతి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. కొత్త సంస్కృతి మనకేంటంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకి ఏం నేర్పించారు? మన అమ్మ వాళ్ళు మనకు అదే నేర్పించారా? మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు ఎవరైనా వస్తే 2 చేతులకి నమస్కారం పెట్టేవాళ్ళం. చిన్నప్పుడు గుర్తు చేసుకోండి, మా జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అప్పుడు మనకి షేక్ హ్యాండ్ తెలియవు, అసలు నమస్కారం పెట్టేవాళ్ళం. పక్కింటి పిన్ని గారు, పక్కింటి అత్తయ్య గారు ఇట్లా పిలిచేవాళ్ళం. ఇప్పుడు అంతా ఆంటీలే. బిచ్చగాడు కూడా ఆంటీ అంటారు. ఆ వచ్చింది ఎవరో తెలియదు మనకి. వాడు బిచ్చగాడు తెలియదు, పక్కింటి వాడు తెలియదు, ఎవరు అందరూ ఆంటీలు, అందరూ అంకుల్స్. ఎటుపోయినా మన సంస్కారాలు మనది అనేది మనం మర్చిపోతున్నాము. ఆ సంస్కృతి చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టాలంటే మనం కొంత టైం పిల్లలతో గడపాలి. ప్రస్తుత కాలంలో ఏంటంటే చదువు రాని వాళ్ళు బిజీగానే ఉంటున్నారు. వాళ్ళు కూలి పనులకి 4 పనులకు వెళ్తారు. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి సంస్కారాలు ఇచ్చేంత సమయం వాళ్ళకుండదు. హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇద్దరు కూడా జాబ్స్లో బిజీ. మరి పిల్లలు ఏమైపోతున్నారు? పిల్లలు మనం ఎందుకు తప్పుపడటం? పైగా ఏంటంటే పేరెంట్స్లో పోటీ మనస్తత్వం పెరిగింది. వాళ్ళ అమ్మాయి కంటే మన అమ్మాయి గొప్పగా ఉండాలి, వాళ్ళ అబ్బాయి కంటే మన అబ్బాయి గొప్పగా ఉండాలి, మన వాడు అమెరికా అయితే మన గొప్ప, వాడు స్విట్జర్లాండ్ అయితే ఇంకో గొప్ప, అంతా విదేశాలే మన గొప్ప. మన దేశం ఇదేమైపోతుంది? అందరికంటే మన గొప్ప వాళ్ళము, మన సంస్కృతి గొప్పది. మన ఋషులు ఇచ్చినవి అనేకాలు ఉన్నాయి. మనకు వైద్యం దగ్గర నుంచి, మనకు ఆయుర్వేదం దగ్గర నుంచి మనకు లేనిదంటూ లేదు. ఇందాక పిల్లలు డ్యాన్స్ చేశారు, అది ఎట్లా ఉంది? కళ్ళగింపుగా ఉంది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయినారు డ్యాన్స్లో, క్లాసికల్ డ్యాన్స్. అదే వీళ్ళు చింపిరి జుట్టేసుకుని జీన్స్లు, చినిగిపోయిన జీన్స్లు వేసుకుని ఒక డిస్కో డ్యాన్స్ చేసి అంత ఇదిగా ఉంటుందా మీకు చూడాలని? ఏదో కళ్ళు చూస్తుంది, మనసు ఆనందించదు. ఇక్కడ మనసు బుద్ధి అన్నీ ఏకమై ఒక ట్రాన్స్లోకి భక్తి అనే దాంట్లో తీసుకెళ్తుంది. కాబట్టి పిల్లలకి సంస్కారాలు ఇవ్వాలి, వేషభాషలు ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే భక్తి మార్గం అన్నిటికీ ఔషధం. అదొక్కటే ఔషధం. దేనికైనా కానీ మీకు ఏ సమస్య ఉన్నా కానీ భక్తి మార్గం ఔషధం. భగవద్గీత చదివితే మనకి సమస్యలన్నీ పోతాయి అంటారు. సమస్యలు పోవు. భగవద్గీత చదివితే అసలు ఇది సమస్యే కాదు అన్న జ్ఞానం కలుగుతుంది. అప్పుడు గొప్ప ధైర్యం కలుగుతుంది. కాబట్టి మన సమస్యలకి మనమే పరిష్కారం మన మనసులోనే ఉంది. ఆ మనసు ఎప్పుడు ప్యూరిఫై ఉండాలి. ప్యూర్గా ఉంటేనే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. మనం అభిషేకాలు చేస్తాము, ఎన్నో చేస్తాము, లోపల ఎవరో తిట్టుకుని ఉంటాం. వాడికంటే గొప్పగా మనం అభిషేకం చేయాలి. పిల్లలకు అదే ఇంజెక్ట్ అవుతుంది. పిల్లలకు కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే, నిన్న ఒక చిన్న సంఘటన అనమాట. ఎదురింటి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి నిండా 10 ఏళ్ళు లేవు. వచ్చి పక్కన అడిగింది, తలుపు కొట్టేస్తుంది, బెల్ కొడుతుంది, గబగబా ఏమైందో ఎవరికి ఏమైందో అని పరిగెత్తుకుంటూ ఇస్తే ఒక 30 రూపాయలు అంటే ఇవ్వండి అని అంటుంది. 30 రూపీస్ ఇవ్వండి ఆంటీ. కానీ ఎవరో నాకు ఇది కొత్తగా వచ్చారు, 10 years పిల్ల. అది అట్లా కొట్టడం ఏంటి? ఆ టెన్షన్ ఏంటి? ఎందుకమ్మా అన్న అంటే, నేను జింజర్ కొనుక్కోవాలి. మనం తెలుగు మాటలు మర్చిపోతున్నాం. అల్లం అంటే తెలియదు ఇప్పుడు, జింజర్. ఈవెన్ మీరు గమనించండి, ఇంకా ఈ సంస్కృతి ఎలా వ్యాపిస్తుందంటే, మనకు వీధిలో వెండర్స్ ఉంటారు. మన పుచ్చకాయలు అమ్ముకునేవాడు ఉంటాడు, వాటర్ మెలన్ అని వస్తున్నాడు, మ్యాంగోస్ అంటున్నాడు. మన తెలుగు మాటలు పోయినాయి. మామిడి పండు అనే మాట పోయింది, పుచ్చకాయ అనే మాట పోయింది. అందరూ ఇంగ్లీషే. బ్లూ కలర్ అంటారు, నీళ్ళంతా అంటే తెలియదు పిల్లలకి. ఆ గుడ్స్ దగ్గర ఆడుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూలింగ్ అని చేసుకుంటారు, వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు తక్కువ అని నేను చెప్పట్లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువ కదా. కానీ వాళ్ళు కూడా బ్లూ కలర్ అంటే తెలుస్తుంది, నీలి రంగు అంటే తెలియదు. అమ్మ నీల రంగు సైకిల్ నీదేనా అంటే ఏంటి అంటే బ్లూ కలరా వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా వ్యాపించిపోతున్నది. మనం ఏమవుతుంది? మన భాష పోతున్నది, మన నాగరికత పోతున్నది, మన సంబంధాలు పోతున్నాయి. ఫస్ట్ దెబ్బతినేది సంబంధాలు.
ఒక అత్తయ్య పిన్ని అనే దగ్గర మనకుండే ఆప్యాయత పోతుంది. మన ఆంటీ అంటాం, అందరూ సమానం. మామయ్య అని మనం పిలుస్తాం, ఎంత బాగుంటుంది అది, సొంత మేనమామని. లేకపోతే పక్కింటి ఆయన కూడా మేము వచ్చినప్పుడు మామయ్య అత్తయ్య అని పిలుచుకునేవాళ్ళు, లేదా పిన్ని బాబాయ్ అని పిలిచేవాళ్ళు పక్కింటి వాళ్ళని. ఎంతో ఆత్మీయతగా ఉంటుంది. అట్లాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. చేతులెత్తి నమస్కారం చేయడంలో గొప్ప భక్తి కనపడుతుంది. ఎదుటి వాళ్ళకు మనం ఇచ్చే విలువ తెలుస్తుంది. పిల్లలకు నమస్కారం నేర్పాలి. దయచేసి ఇది మాత్రం నేను ఎంతో బాధతో అడుగుతున్నాను. ఎందుకంటే నేను స్కూల్లోనూ కాలేజీలో ప్రిన్సిపల్గా చేశాను. సంస్కృతి ఎట్లయిందంటే ఇప్పుడు హాయ్ అంటారు, చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకంటే చిన్న పిల్లలు, ఒక 10 ఏళ్ల పిల్లలు, ఒక 25 ఏళ్ల వాడు వచ్చి 60 ఏళ్ల వాళ్ళని పట్టుకొని హాయ్ అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇది కంప్లీట్గా మనందరం ఇవాళ ఇక్కడ డిసైడ్ చేసుకున్నాం. ఇట్లాంటివన్నీ కూడా పక్కకు పెట్టించాలి. ఇవే నేనేది సంస్కారాలు. నమస్కారం పెట్టమని చెప్పండి. నమస్కారం అంటే అది ఎంతో ఎదుటి వాడికి ఎంతో ఆత్మీయత చేరుతుంది. ఒక భక్తి, ఒక గౌరవం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళని చేరాము, మా వయసు వాళ్ళు ఉన్నారు, మేమందరం ఒకరికొకరు నమస్కారం చెప్తున్నాం మనస్ఫూర్తిగా. ఇలా ఈ షేక్ హ్యాండ్ అంటే మన సంస్కృతి తప్పు. ఒక ఆడ మగ షేక్ అంటే పాణిగ్రహణం, అది ఒక్కసారి జరుగుతుంది, ఒకరితోనే జరుగుతుంది. జీవితం అంతా ఎవరికి పడితే వాడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సిన అవసరం మనకి. అలాగే ఒకే సింహాసనం మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చోకూడదు. కూర్చున్నారంటే అది కూడా తప్పే. ఒక భార్యాభర్త మాత్రమే ఒకటే సీటు మీద కూర్చోవాలి. ఇది మన సంస్కారాలు. మనం పిల్లలకు చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు బస్సులో కూర్చుంటారు. ఇది తప్పనేది, తప్పు పట్టలేదు, తెలియక తప్పు చేస్తున్నాము అని చెప్తున్నాను. తెలియక మనం చేసే తప్పు దిద్దుకుందాము అని చెప్తున్నాను. ఒకే సీటు మీద కూర్చుంటారు. వాళ్ళకి అవతల వాళ్ళకి అన్ని మంచి బుద్ధులు ఏంటంటే గ్యారంటీ లేదు కదా. సీనియర్ సిటిజన్స్ కూడా మనం లేనిపోని చనువు ఇవ్వద్దు ఎవరికి కూడా. ఎప్పుడైనా ఆడపిల్లలు మీ వేష భాషలతోటి, మీ ముఖ కవళికలతోటి మగవాళ్ళని గీత గీసి నుంచోబెట్టండి. అధిక చనువు ఇవ్వద్దు, అవసరం లేదు మనకు. ఉద్యోగాలు చేసే చోట మాట్లాడతాము, చదువుకునే చోట ఒకరితో మాట్లాడుకోవాల్సి వస్తుంది, అంతే, అంతవరకే. స్నేహం అనేది ఆడ మగ మధ్య లేదు, అది కంప్లీట్గా నిషిద్ధం. ఈ మాట మీరు చెప్పండి పిల్లలకి. ఇప్పుడు అంటే ఎవరికైతే తప్పటలేదో, ఎవరైతే యంగ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. మనం చేతులు కాలంటే ఆకులు పట్టుకుని తర్వాత పిల్లల్ని మనం నిందించి లాభలేదు. మన ట్రైనింగ్ మనం ఇస్తున్నాం ఇక్కడ, అంతేకాని పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయట్లేదు. అలాగే భక్తి మార్గం, శ్లోకాలు, విష్ణు సహస్రం, పోనీ అంత టైం లేదంటే చిన్న చిన్న శ్లోకాలు చెప్పండి, వాటి అర్థాలు చెప్పండి. మనకు తెలియకపోతే మనం గూగుల్లో చూస్తే మనకు కావాల్సినవి కనిపిస్తాయి. మనకి ఏ తెలియకపోయినా మనకు తెలియదు, ఎవరో రావాలి చెప్పాలని అనక్కర్లేదు. అట్లాగే డైలీ కాసేపు ఒక 2 నిమిషాలు స్నానం చేసి పొట్టు పెట్టుకుని దేవుడి ముందు నుంచి ఒక్క స్తోత్రం, ఒక శ్లోకం. అది కూడా ఏంటి, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వని లిస్టు చెప్పడానికి కాదు. దేవుడు మనకిచ్చిన జీవితానికి కృతజ్ఞత పూజ. మనకి ఎంతో ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు. ఒక మోచేయికి వంపుకుని మనకి ఇష్టమైన తినడానికి ఒక చేయికి వంపు పెట్టాడు, రకరకాల పళ్ళు పెట్టాడు, రకరకాల పదార్థాలు తినడానికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకి చేసిన మేలు అంతా ఇంత కాదు. ఆయనకి ఎంత చేసినా ఎంత చెప్పినా కృతజ్ఞత తక్కువే. కాబట్టి దేవుడికి మనం చేసే పూజ కృతజ్ఞత. కాబట్టి ఇది పిల్లలకు చెప్పి చేయించండి. అంతేగాని దేవుడి ముందంటే బోరు డబ్బులు ఇస్తాడు అని మాత్రం అనకండి. డబ్బుల కంటే మనశ్శాంతి, కుటుంబం, అందరూ కలిసిమెలిసి ఉండడం, కుటుంబ బాంధవ్యాలు ముఖ్యం. ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏమైనా తప్పనింటే క్షమించండి. ధన్యవాదాలు మేడం. ఎంతో చక్కని విషయాలు మీరు మాకు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. వర్షం కాలం కారణంగా 40 నిమిషాలు వెనుకకున్నాము, అన్నగా భావించద్దు. మీరు మరొకసారి మీకు అందరూ వందనాలు చెప్తూ ఒకసారి దయచేసి ఇంకొక కొంచెం సేపు